తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని దేవి చౌక్ కనకదుర్గమ్మ అమ్మవారికి నూతన రథాన్ని కానుకగా సమర్పించారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కుంబాల శ్రీనివాసరావు. శ్రీరంగపట్నానికి చెందిన కళాకారులు సుమారు 6 నెలలు శ్రమించి 10 టన్నుల టేకు కలపతో 25 అడుగుల ఎత్తుతో రథాన్ని తయారు చేశారు. 108 దేవతామూర్తుల స్వరూపంతో దసరా నవరాత్రుల అనంతరం అమ్మవారిని ఊరేగించేందుకు ఈ రథాన్ని చేయించడం జరిగిందని చెబుతున్న కంబాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రామసేన స్థాపించి 3 సంవత్సరాలు కావస్తున్న సమయంలో ఇప్పటికి 10 కోట్ల పైనే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఖర్చు పెట్టిన ఘనత మన కంబాల శ్రీనివాసరావు గారని చెప్పవచ్చు. కాకపోతే ఈ నియోజకవర్గాల్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రధానికి కూడా చెబుతుంది. సంబంధించి ఆ టెంపుల్కి అనేక విధమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈరోజు రథాన్ని కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. అదే కంబాల శ్రీనివాసరావు గారి ఊరు ప్రజలు కూడా చాలా ఆనందంగా పడేలాగా రథం చూస్తుంటేనే మాకే గంగులిస్తుంది. అలా ఊరి ప్రజలు కూడా రథోత్సవం ఎలా ఉంటుంది అంటారు. అలా ఖర్చు ఎంత అయిందంటారు? ఈ సంవత్సరం చాలా విశిష్టమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా దేవీ చౌక్ ఎవరైతే మల్లీశ్వర స్వామివారి సమేత కనకదుర్గాదేవి అమ్మవారు ఉన్నారో అది చాలా ప్రాశస్యమైన దేవాలయం, చాలా ప్రాముఖ్యత కలిగి చుట్టుపక్కల మండలాలన్నింటికి కూడా చాలా అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. దాని యొక్క ప్రధాన అర్చకులు అంటే వల్లూరు జగన్నాథశర్మ గారు నా పక్కన నుంచి ఉన్నారు. వారి తమ్ముడు గారు శ్రీనివాస్ గారు కూడా చాలా ప్రత్యేకంగా వారికి సేవలు చేస్తూ ఈ ఊరిలో ఉన్న గుళ్ళకన్నింటికి సేవలు చేస్తుంటారు. అయితే అమ్మవారికి నేను లాస్ట్ 2022 ఆ ప్రాంతాల్లో అమ్మవారికి కిరీటం కావాలనుకుంటే 21 లక్షలు పెట్టి కిరీటం చేయించాను. దాంట్లో 14 లక్షల రూపాయలు ఇచ్చాను. గోపురానికి కూడా వెండి 2 కేజీలు ఇవ్వడం జరిగింది. అలాగే సలహారం చేయించడానికి 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. గోకవరంలో కూడా చాలా వివిధ దేవాలయాలు కొన్ని కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం ఊరేగింపులో రథాన్ని మేము వేరే ప్రాంతాల నుంచి అద్దెకి తెచ్చుకుని అమ్మవారి ఉత్సవాన్ని జరిపించేవాళ్ళం. మా ప్రధాన అర్చకులు జగన్ గారు ఏమన్నారు, జగన్నాథ శర్మ గారు ఏమన్నారంటే, స్వామి అమ్మవారికి శాశ్వత ప్రాతిపదిక మీద ఒక రథం చేయించండి స్వామి అని చెప్పని అడిగితే కమిటీ సభ్యులు కూడా అడగడం జరిగింది. వెంటనే మేము రాష్ట్రంలోని వివిధమైన ఆలయాలకు పంపించి నమూనాలు తెప్పించాం. చాలా కాకతాళీయంగా 15 లక్షల రూపాయల బడ్జెట్తో మేము రథాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే శ్రీరంగపట్నం నుంచి వచ్చిన తగరంపూడి శ్రీనివాస్ అనే మా బ్రహ్మంగారు ఎవరైతే రథం చేసిన ప్రధాన శిల్పి ఉన్నారో వారు అనుచరులు కలిపి 15 మందితో కలిసి రథం తయారు చేయడం జరిగింది. ఆయన ప్రతిరోజు కొత్త ఊహలతోటి కొత్త భావాలతోటి వచ్చి రథం చేయించమని చెప్పని అడుగుతుంటే నేను వారికి చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నిధులు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ రథం తయారు చేయడంలో కేవలం అమ్మవారి యొక్క కాస్మిక్ ఎనర్జీ, ఆ యొక్క దివ్యశక్తి ఆయనలో ప్రవేశించి ప్రతిరోజు కొత్త ఆలోచనలతో చేస్తూ దాదాపుగా ఆయన ఉపయోగించిన 4 టన్నుల టేకు, 4 టన్నుల సేముతికర్ర, అలాగే 3 టన్నుల ఐరన్ తోటి 12 టన్నుల ఈ రథం తయారైంది. దీని ఎత్తు 23 అడుగుల ఎత్తు పైకి ఇలా చూడాల్సి వస్తుంది. అలాగే కైవారం 10.5 అడుగులు వెడల్పు, 16 అడుగుల పొడవుతోటి అత్యద్భుతంగా రథం తయారైంది. దీన్ని ప్రతిరోజు అనేక రకాలైన ఆలోచనలతోటి రథం తయారు చేశారు. దీంట్లో మొదట కిందన గణపతి, మహాగణపతి, మధ్యన కామధేనువు, పోతురాజు గారితో మన ఎదురుగా ఆ చక్కటి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా అనిపించినాయి. దానిపైన చిన్న సింహాలు, పెద్ద సింహాలు, దానిపైన రాజహంసలు, అలాగే రథం చుట్టూ కూడా అమ్మవార్లు ఎంత అద్భుతంగా వచ్చారనంటే మా నవదుర్గలను పెట్టి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, నవదుర్గ, ప్రత్యంగిర, వారాహి ఈ 12 మంది అమ్మవార్లను కూడా రథం చుట్టూ చెక్కడం జరిగింది. ఇంత అత్యద్భుతంగా రథం తయారు నేను ఎప్పుడు ఊహించలేదు. నా భావం ఒకటే, శిల్పి గారు నేను కేవలం ఒక ప్రాణం ఉన్న మనుషులా ఉన్నామేమో తప్ప, మేము పనికి ఉపయోగపడమేమో తప్ప, శక్తి అంతా కూడా ఆ అమ్మవారు సాక్షాత్తు కూడా రథం దగ్గర కూర్చుని తనే చేయించుకుందన్నట్టుగా అత్యద్భుతంగా రథం తయారైంది. ఈ రథం చేయడానికి 3 నియోజకవర్గాల జనం అంతా కూడా వస్తున్నారు. ఏదేమైనా మాకు ఈ అమ్మవారికి ఈ రథం చేయించడంలోని విజయదశమి యొక్క పండుగల వైభవంగా జరగడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా సహకారం ఇచ్చారు. దాంట్లో మా సబ్ ఇన్స్పెక్టర్ గారు నాగపవన్ కుమార్ గారు, అలాగే మా సిఐ గారు కిషోర్ గారు, అలాగే మా డిఎస్పీ శ్రీకాంత్ గారు, మాకు ఎస్పీ గారు మా కిషోర్ సింహం గారు కూడా వారి యొక్క ప్రత్యేకమైన ఆదేశాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా చిన్న ఇబ్బందులున్నా వారి యొక్క నైపుణ్యంతో చాలా శ్రద్ధగా వాటిని పక్కదీసి శాంతి భద్రతలను చాలా చక్కగా నిర్వర్తిస్తూ మాకు ఎంతో సహకారం అందజేశారు. వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలీసు వారు ఎప్పుడు కూడా వారి సహకారంతో వారి యొక్క ఆధ్వర్యంలోని రథాన్ని లాగడం మొదలు పెడతాం. వారే దీనికి కారకులు అవుతారు. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారే రథాన్ని లాగుతున్నారు. సో ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ ప్రత్యేకమైన ఆహ్వానితులుగా ఉన్నారు. వారి సారథ్యంలో రథాన్ని ముందుకు నడిపించి రాత్రంతా కూడా ఊరేగించి
రేపు రాత్రంతా కూడా ఊరించడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ విధంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు వైభవం జరగడం కాకుండా 8వ తారీఖు నాడు అన్నదాన సంతర్పణతోటి ఈ విజయదశమి విజయోత్సవాలు పండుగలు ఉత్సవాలు పూర్తవుతాయని తెలియజేయడానికి సంతోషపడుతూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. ఇది ఇక్కడ విషయం. ఈ నెల 8వ తారీఖున అమ్మవారికి సంబంధించి ఇక్కడ అన్న సందర్భం కూడా భారీగా జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఈ రథోత్సవం సందర్భంగా పోలీసు బందోబస్తుతోనే రథోత్సవం జరుగుతుందని చెప్పి కంబాల శ్రీనివాసరావు గారు అంటున్నారు. ఇది ఇక్కడ దాదాపు విషయం.